నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే రియల్మీ C63 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఫస్ట్ ఇంప్రెషన్ వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫస్ట్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకుంటే మాత్రం బేస్ వేరియంట్ ఏదైతే ఉందో 10,999, సో 11,000కు వస్తుంది అనమాట. అండ్ మీరు ఒకవేళ ఇట్లా కొనుక్కోవాలంటే అఫీషియల్ సేల్ వచ్చేసరికి అయితేనేమో August 28th ఉంది. సేల్ స్టార్ట్ కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్ యొక్క హైలైట్స్ ఏంటంటే ఫస్ట్ కెమెరా కౌంటర్ బాగుంది. అండ్ ఇక్కడ మెయిన్ MediaTek Dimensity 6300 5G ప్రాసెసర్తో పాటు వస్తుంది. డీసెంట్ ప్రాసెసర్పై ఇంతకుముందుకు 6100 లేకపోతే 6100 ప్లస్ వచ్చేది ఈ ప్రైస్ కేటగిరీకి. ఇప్పుడు 6300ని తీసుకొచ్చారు. 120Hz పంచ్ హోల్ డిస్ప్లేతో పాటు వస్తుంది. 4 years ఆఫ్ OS అండ్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్, 5000 mAh బ్యాటరీ, అంటే OS మేబీ 2 OS అప్డేట్స్ వస్తుండొచ్చు. IP64 రెసిడెన్స్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఇక్కడ అంత మంచిగా ఉంది. పంచ్ హోల్ డిస్ప్లేతో పాటు కూడా బాగానే వచ్చింది. కొన్ని ఏఐకి సంబంధించిన ఫీచర్స్ వచ్చింది ఇక్కడ మన వాళ్ళు ప్రొవైడ్ చేశారు. 5000 mAh బ్యాటరీ, కానీ ఇక్కడ బ్యాటరీ కాడికి వచ్చేసరికి అయితే 10 watts ఛార్జర్ ఒకటి ఇచ్చారు అన్నమాట. ఇది ఒకటి కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది. అండ్ ఆబ్వియస్గా వర్చువల్ మెమరీ ఉంది. అండ్ దీని తర్వాత కలర్ వేరియంట్స్ మీరు చూసుకోవచ్చు. గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ వేరియంట్స్తో పాటు కూడా వస్తుంది. స్మార్ట్ ఫోన్ స్లిమ్ బాడీ 7.94 mm థిక్నెస్తో పాటు కూడా వస్తుంది. సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చింది. అండ్ ఫైనల్గా చూసుకుంటే మాత్రమే కెమెరా. సో కెమెరా కాడ కాస్ట్ కటింగ్ చేసినాం. నేను ఎక్కడ కాస్ట్ కటింగ్ చేస్తాను అనుకుంటా. ఇక్కడ మెయిన్ చూసుకుంటే ఛార్జర్ కాడ అండ్ ఆల్సో కెమెరా కాడ ఇక్కడ ఇక్కడ కాస్ట్ కటింగ్ చేసి తక్కువకి తీసుకొచ్చారు అన్నమాట. ఇక్కడ నార్మల్గా 50 MP ఇవ్వకుండా 32 MP AI కెమెరా ఇచ్చారు. అండ్ 10 watts ఛార్జర్ కూడా ఇచ్చారు అన్నమాట. ఇది ఒక డిసప్పాయింట్మెంట్ తప్పించి మిగతా అంతా కూడా బాగుంది. బడ్జెట్లో ఎవరైనా పర్చేజ్ చేసుకోవాలి అంటే 10,000 11,000 కావాలి అనుకుంటే కార్ట్లు యాడ్ చేసుకోమంటారు. ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్లో దీనికి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఈ ప్రైస్ కార్డులో మంచి కాంపిటీషన్ ఉందన్నమాట 5Gలో. అప్కమింగ్ డేస్లో ఎలా ఉంటుంది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉంటాయంటే తీసుకొస్తాను. ఓవరాల్గా అయితే కార్ట్లో యాడ్ చేసుకోదగ్గ ఫీచర్స్ ఉన్నాయి. మంచిగా ఉంది, డీసెంట్గా ఉంది, ఓకే అనిపించింది నాకైతే. తీసుకోవాలా వద్దానంటే రియల్మీ ఫ్యాన్స్ అయితే ఇట్లా తీసుకోవచ్చు. మిగతా వాళ్ళు అయితే ఇట్లా కొన్ని రోజులు వెయిట్ చేయండి అని అయితే అంటారు. ఎందుకంటే ఆఫర్స్ తగ్గితే ఇట్లా మీకే బెనిఫిట్. సో ఇదన్నమాట. ఎలా అనిపించింది వీడియో, యూస్ఫుల్ అయిందా లేదా మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వాళ్ళ కలుసుకుందాం.